నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. సాధారణంగా షేర్ మార్కెట్ అంటేనే చాలా మందికి తెలియని భయాలు, పెట్టుబడి అంటేనే ఒక రకమైన సంశయం. కానీ ఈరోజు మనం చర్చించబోయే ఒక అద్భుతమైన కథ ఈ ఆలోచనలన్నింటినీ పంచలు చేస్తుంది. కేవలం ₹1,00,000 పెట్టుబడి 30 ఏళ్ల తర్వాత ఏకంగా 80 కోట్ల రూపాయలుగా మారిందని చెప్తే నమ్ముతారా? నమ్మశక్యం కాని ఈ నిజం వెనుక ఉన్న కథా కామిషి ఏమిటి? ఒక తండ్రి దురదృష్టి తన కుమారుడికి ఎలా వరంలా మారింది? ఈ ఆసక్తికరమైన వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుమారు 30 ఏళ్ల క్రితం అంటే 1990ల తొలినాళ్లలో దేశంలో సరళీకరణ పవనాలు వీస్తున్న కాలం అది. సరిగ్గా అదే సమయంలో ఒక తండ్రి తన కుటుంబ భవిష్యత్తు కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం ₹1,00,000 అప్పటి జిందాల్ షేర్లలో అంటే JSW స్టీల్లో పెట్టుబడి పెట్టారు. అదంతా చిన్న మొత్తం కాదు, కానీ నేటిలాగా షేర్ మార్కెట్ గురించి అంత అవగాహన లేని రోజుల్లో అది ఒక పెద్ద సాహసమని చెప్పాలి. ఆయన కేవలం పెట్టుబడి పెట్టి ఊరుకోలేదు, ఆ పేపర్లను జాగ్రత్తగా దాచిపెట్టారు. బహుశా వాటి భవిష్యత్తు రూపం ఆయన కలలో కూడా ఊహించి ఉండరేమో. కాలచక్రం గిర్రున తిరిగింది. 3 దశాబ్దాలు గడిచిపోయాయి. తండ్రి మరణానంతరం ఆయన కుమారుడు పాత పత్రాలు వెతుకుతుండగా ఆ పాత పసుపు పచ్చని షేర్ సర్టిఫికెట్లు కనిపించాయి. వాటిని చూసి మొదట అంతగా పట్టించుకోకపోయినా ఒకసారి పరిశీలించగా వాటి విలువ తెలిసి అతని కళ్ళు చెదిరిపోయాయి. ₹1,00,000 పెట్టుబడి, షేర్ స్ప్లిట్లు, బోనస్లు, కంపెనీ విస్తరణలు వీటన్నింటితో కలిపి నేడు ఏకంగా 80 కోట్ల భారీ సంపదగా మారిందని తెలిసి అవాక్కయ్యాడు. ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఉంటుందని మొదట అనుకున్నా లోతుగా పరిశీలిస్తే ఆ సంపద నిజమేనని తేలింది. ఇది కేవలం ఒక వ్యక్తికి లభించిన అదృష్టం కాదు, ఇది బై అండ్ హోల్డ్ అనే పెట్టుబడి సూత్రానికి నిదర్శనం. దీర్ఘకాలిక పెట్టుబడుల శక్తికి, ఓపికకు, దూరదృష్టికి ఇది ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. JSW స్టీల్ వంటి సంస్థలు అద్భుతంగా వృద్ధి చెందడం, ఆ కంపెనీపై నమ్మకంతో పెట్టుబడి పెట్టిన వారికి ఇలాంటి అనూహ్య లాభాలు దక్కడం, ఇవన్నీ షేర్ మార్కెట్ కేవలం అదృష్టం కాదని, సరైన ప్రణాళిక, ఓపిక ఉంటే సంపద సృష్టికి ఒక శక్తివంతమైన సాధనమని నిరూపిస్తున్నాయి. 1,00,000 కోట్లుగా మార్చిన ఈ కథ భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప పెట్టుబడి పాఠంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.